ఈరోజు ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది? మరి నిన్న పేరెంట్స్ వచ్చారు, వాటిని బట్టి ఓటింగ్ ఏమైనా మారిందా? లేకపోతే ఎవరు బయటికి వెళ్తున్నారు, ఓటింగ్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది. ట్విస్ట్లు అయితే ఎవరెవరు ముందుకు వెళ్తున్నారు, ఎవరైనా కనుకొస్తున్నారు, లాస్ట్లో ఎవరున్నారు, నిన్న ఎపిసోడ్ తోటి ఫ్యామిలీ వీక్ తోటి ఓటింగ్ ఏమైనా మారిందా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే కళ్యాణ్ అన్నాడు యాజ్ యూజువల్ ఎట్లాగని, ఎందుకంటే కామనర్స్లో ఓటింగ్ పడుతుంది, ప్లస్ తనుజ లేదు, ఆ తనుజ ఓటింగ్ కూడా కళ్యాణ్కే డైవర్ట్ అవుతుంది. కళ్యాణ్ ఫస్ట్లో ఉన్నాడు. కళ్యాణ్ నిన్న చేసిన గేమ్ బాగానే ఆడాడు, కానీ పేరెంట్స్ వద్దంటాం నాకు నచ్చలేదు. అది మీరు నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ బయట వాళ్ళ నాన్న చెప్పేదానికి ఇతను వద్దనే దానికి సింక్ అవుతుంది. బయట వాళ్ళ నాన్న వీడియో చూడండి మీరు. ఆ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు, ఫ్రెండ్స్ తోటే తిరిగేవాడు, మా ఇంట్లో మాతో కూర్చొని తినండి అంటే కూడా తినేవాడు కాదని వాళ్ళ నాన్న చెప్పి బాధపడుతున్నాడు. ఇక్కడేమో మా నాన్న నన్ను పట్టించుకోలేదని ఇతను బాధపడుతున్నాడు. అందువల్ల అతను వద్దంటున్నాడు. ఏమో పేరెంట్స్ని తెలియదు, కానీ మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ పేరెంట్స్ వద్దంటాం కరెక్టేనా? అందరూ ఏంటంటే సాక్రిఫైస్ చేస్తున్నాడు అందరు, కానీ చాలా మంచోడు అన్నారు. అది కరెక్ట్ కాదు, అది మంచిది కాదు. పేరెంట్స్ వస్తేనే మంచిది, తన ఆట ఎలా ఉందో చెప్తేనే మంచిది. ఏం మంచి సాక్రిఫైస్ చేయడం? ఇది కాదు సాక్రిఫైస్ చేసేది, సేఫ్గా వదిలిపెట్టి అరవటం సాక్రిఫైస్ చేయడమా? ఇది కాదు. గేమ్ వదిలేయడు, గేమ్ బాగా ఆడతాడు, టైం ఎందుకు ఇస్తున్నాడు? అది నాకు నచ్చలేదు. సెకండ్ వచ్చి ఇమ్ము గేమ్ బాగా ఆడుతున్నాడు, నిన్న గేమ్ బాగా ఆడాడు. పైగా పాపం సంజనాకు కూడా 15 నిమిషాలు టైం ఇచ్చాడు. అయితే ఇమ్మానేళ్ళు పాపం 11వ వారంలో వచ్చాడు. మరి ఓటింగ్ ఎట్లా ఉందంటే కొంత అయితే ఫ్యాన్ బేస్ తగ్గినట్టే ఉంది. ఓటింగ్ కళ్యాణ్కి అగ్ని పరీక్ష షోలో నుంచి పెరుగుకుంటూ వచ్చింది. వాళ్ళకి అంతకుముందు ఫ్యాన్ బేస్ ఏం లేదు, వాళ్ళు కామనర్స్. మరి ఫ్యాన్ బేస్ లేని వాళ్ళు, కామనర్స్ ఉన్న వాళ్ళు ఈ రేంజ్లో ఓటింగ్ సంపాదించుకున్నారు. ఎందుకు? ప్రతిసారి నామినేషన్ రాబట్టి, ప్రతిసారి నామినేషన్ వస్తున్నాడు కాబట్టి జనం కూడా అబ్జర్వ్ చేస్తారు, ఎట్లా ఆడుతున్నాడు ఏందని అబ్జర్వ్ చేస్తారు. అందుకు ఫ్యాన్ బేస్ ఓటింగ్ కూడా ఇలా పెరిగిపోయింది. ఈ ఇమానుయేల్ ఇప్పుడు వచ్చాడు, ఏం ఓటింగ్ పెరుగుద్ది? ఎప్పుడు పెరుగుకుంటాడు? ఎప్పుడు పెరుగుతుంది? అయితే ఆటలైనా కానీ కామెడీ అయినా మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇంకా పెరుగుతారేమో చూడాలి. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో భరణి ఉంది. భరణి గారు ఉన్నారు. భరణి గేమ్లో బాగానే ఆడాడు, కానీ అసలు ఇమ్మాన్లు కరెక్ట్గా ఆడితే సంజన గారు ఇమ్ము కరెక్ట్గా ఆడలేదు అరుస్తాడేంటి? క్లియర్గా ఆడాడు, ఇంబూనే కరెక్ట్గా ఆడాడు, ఇంకా భరణి గారు కరెక్ట్గా ఆడలేదు. కాళ్ళ చుట్టుకొని, చేతులు చుట్టుకొని, నడుంకు చుట్టుకోవాలి అంతా. కళ్యాణ్ మన తనుజ ఓటింగ్ కళ్యాణ్ సగం షేర్ అయినా భరణి గారికి కూడా షేర్ అవుతుంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ డెమాన్ బాగా ఆడుతున్నాడు. నిన్న డెమాన్ కూడా కొంచెం తనుజ వాడు బాబుతో బాగా ఆడుకోవటం కానీ బాగా ఎంటర్టైన్మెంట్ బాగుంది. గేమ్ బాగా ఆడాడు, 30 మినిట్స్ సంపాదించుకున్నాడు. 4th పొజిషన్లో ఉన్నాడు. 5th పొజిషన్ వచ్చి సంజన ఉంది. పాపం ఏం కంటెంట్ రా బాబు, ఏం ఏడుస్తుందో పాపం లైవ్లో కూర్చొని, మామూలుగా ఏడవట్లేదు. ఎక్కడ కూర్చున్నా సంజనాని ఏం ఏడుస్తుందో, మామూలు కంటెంట్ ఇంట్లేదు. నిన్న పాపం టైం ముందు సంజనాకి ఇస్తే బాగుండేది. ఇప్పుడేమో సంజన అందరి దగ్గరికి వెళ్ళి టైం గ్యాదర్ చేసుకోమన్నారంట. అందరూ తనుజ ఏమో నాకు ముందు ఇస్తే నేను చెప్పేదాన్ని కదా తనుజ అంటుంది. ఇప్పుడు ఎంత టైం ఇస్తారు వాళ్ళకి? ఇస్తే మా బిగ్ బాస్ ఇచ్చేయడం కరెక్ట్ కాదు సంజన విషయంలో. 6th పొజిషన్లో దివ్య ఉంది. దివ్య అయితే కొంచెం బయటికి వెళ్తాను భయం ఉన్నట్టుంది, కొంచెం దేనికి దాన్ని పడి దాన్ని పెద్ద అరిచేస్తుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? వీళ్ళల్లో ఎవరు బయటికి వెళ్తారు, ఎవరు ముందుంటారు చెప్పండి నాకు. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్, సెకండ్ ప్లేస్లో ఇమ్ము, థర్డ్ ప్లేస్లో భరణి, 4th ప్లేస్లో డెమాన్, 5th ప్లేస్ సంజన, 6th దివ్య ఉంది. మరి లాస్ట్ బాటంలో ఉన్న సంజన, దివ్య వీళ్ళిద్దరు ఎవరు వెళ్తారు? చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? స్వాంటెక్ ఛానల్, నీలిమా ఛానల్లో ఓటింగ్ కూడా పెడుతున్నాను చూడండి. మన నోటిఫికేషన్ రావాలంటే బెల్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఎపిసోడ్ చూశారు కదా, మీకు ఏమనిపించింది అంటే అందరూ పెట్టినాక ఇప్పుడు పెడితే ఎట్లా అండి మేము వినేసంగా అంటారా? విన్నా సరే నేను పెడతాను, మీరు వినండి. విన్న తర్వాతే లైక్ చేయండి. ఓటింగ్ కూడా పెడతాను, ఓటింగ్ మన స్వాంటెక్లో పెడతాను, నీలిమాలో రివ్యూ పెడతాను. ఏది కరెక్ట్ అనేది నిన్న చంద్రముగ్గురు బయటకు వచ్చేసి ఒరిజినాలిటీ బయటకు వచ్చేసి కొంతమందికి ఎవరు కరెక్ట్గా గేమ్ ఆడారు, ఎవరికి టైం వెళ్ళింది, అప్డేట్ ఏంటి, నిన్న వచ్చిన ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎవరు వస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఫస్ట్ నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది చిన్న మాట్లాడుకుందాం. గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఈ గేమ్ వల్ల మీరు సంపాదించుకున్న టైం వల్లే మీ ఫ్యామిలీతో కలవడానికి అవకాశం ఉందని చెప్పారు కదా. గేమ్ ఆడేటప్పుడు పర్ఫెక్ట్గా బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే నడుము చుట్టుకోమని చెప్పారు. మనకు ప్రోమోలో చూపించింది వేరు, ప్రోమోలో
ఒక విషయం ఏంటంటే ప్రోమోలో చూసి మీరు ఎవరు డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే ప్రోమోలో వేరుగుంటుంది, ఎపిసోడ్లో వేరుగుంటుంది. ఎపిసోడ్ చూస్తేనే మనకు క్లారిటీ పిక్చర్ అని వస్తుంది. మన ప్రోమో చూసి అందరూ ఏం చేస్తున్నారు, ఏదో తేడాగా ఇట్లా పెట్టేస్తున్నారు. అట్లా కరెక్ట్ కాదు అది. ఇక్కడ ప్రోమోలో చూసి జనం ఏం పెట్టారు, ఇమ్మానులు తప్పు ఆడాడు, కరెక్ట్ కదా, అందుకే బండి గారు వచ్చారని పెట్టారు. ఇమ్మానుయలే కరెక్ట్గా ఆడాడు బిగ్ బాస్ చెప్పినట్టు. కానీ ఇంకా సంజన చాలా కరెక్ట్గా గేమ్కి సంచాలకుగా వ్యవహరించింది. ఇమ్మానుయల్గా నడుము చుట్టుకున్నది, ఇంకో కొంచెం వేలాడుతుంటే కూడా నడుము చుట్టుకున్నదా ఊరుకోవాలి సంజన. అంత పర్ఫెక్ట్గా ఆడాడు, నడుము చుట్టుకున్నాడు, అక్కడ పెట్టాడు. ఫస్ట్ ఇమ్మానుయల్ వచ్చాడు. దానికి ముందు తనూజ కెప్టెన్ కాబట్టి తనూజకి అవకాశం ఇచ్చారు. నీకు ఎంత టైం కావాలి తీసుకోమంటే ఒక గంట తీసేసుకుంది, 60 నిమిషాలు పైన తీసేసుకుంది. సెకండ్ ఇంకెవరుంది, 40 నిమిషాలు ఉన్న తర్వాత 40 అరగంట అట్లా ఉంది. ఇప్పుడు ఆడుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇమ్మానుయల్ గెలిచాడు. ఇమ్మానుయల్ నడుము చుట్టుకొని వెళ్తే బాణి గారు సంజన గారు రాంగ్ చేస్తున్నాడు, ఇమ్మానుయల్ రాంగ్ చేస్తున్నాడు అంటే సంజన పక్కనే ఉంది, పర్ఫెక్ట్గా ఆడుతుంది, చూస్తుంది. నడుముది పక్కకుంటే కూడా చుట్టుకోవాల్సిందని ఖచ్చితంగా చెప్పింది ఇమ్మానుయల్ కూడా. ఇమ్మానుయల్ 40 మినిట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ డెమాన్ 30 మినిట్స్ తీసుకున్నాడు. కళ్యాణ్ వెళ్ళి ఏం చేయాలి, అక్కడ నెక్స్ట్ ఉంది 20 నిమిషాలు తీసుకోవాలి కదా. తీసుకోకుండా 20 నిమిషాల మీద చేయబెట్టి సుమనన్న రా అంటాడేంటి. సుమనన్న వస్తాడు, సుమనన్నకు ముందు రీతు ఉంది, అక్కడ వచ్చి దివ్య ఉంది, వాళ్ళందరూ వస్తే అప్పుడు సంజన అంది నువ్వు అక్కడ చేయి పెట్టొద్దు, అక్కడ కొట్లాట్లు అవుతాయి, మళ్ళీ నువ్వు తీసుకొని పక్క వచ్చేసేయి తర్వాత సంగతి అన్నది. అప్పుడు 20 తీసుకొని పక్క వచ్చాడు. ఇప్పుడు తర్వాత సుమన్ వెళ్తే ఆ 20 సుమన్కి ఇచ్చి 15 తీసుకున్నాడు. సంజన డ్యూటీ ఏంటి, సంచాలకుగా తన డ్యూటీ చేయాలి కాబట్టి అట్లా తీసుకోవడానికి కుదరదు. మళ్ళీ నేను ఫెయిల్ సంచాలక్ అంటారు, డాంగ్ డెసిషన్ ఇచ్చిన అంటారు. అట్లా కాకుండా మీరు వేరుగా బిగ్ బాస్ని అడిగి పర్మిషన్ తీసుకొని మీరు మార్చుకోండి, లేదంటే మీరు చెప్పండి అని చెప్పినప్పుడు ఇక దివ్య ఏముంటుంది అసలు, ఆమె డ్యూటీ ఆమె చేసింది. ఒక చంద్రముఖిలాగా ఒక ఈయన అరిచేస్తుంది ఏంటి, యాటిట్యూడ్ బాగా ఎక్కువైపోయింది 2 వారాలు ఉండేటప్పుడు దివ్యకి. అసలైన చంద్రముఖి అంతా బయటకు వచ్చేస్తుంది, రూపాలన్నీ కూడా బయటికి. అంటే ఆ రూపాలు బయటకు వచ్చినందుకు కోపం అసలు మనం, ఎందుకంటే బయటకు వెళ్ళే భయం పట్టుకుంది. ఎవరికైనా అంతే కదా, ఇన్ని వారాల నుండి బయటకు వెళ్తుంటే లాస్ట్లో ఉంది ఎవరు, సంజన, దివ్యనే లాస్ట్ ఉంది. బయటకు వెళ్తా అనే ఫీలింగ్ బాగుంది దివ్యకి. అందుకే ఆ టెంపర్ అంతా కూడా జనం మీద చూపించేస్తుంది. అక్కడ సంజన మీద లేసిద్ది ఏంటి, సంజన గారు బిగ్ బాస్ అలా చెప్పారా, బిగ్ బాస్ అలా చెప్పాడా నీకు, ఏడాని చుట్టుకోవచ్చు, నడుము చుట్టుకోమనే చెప్పలేదు, మెడకు చుట్టుకోవచ్చు, కాలు చుట్టుకోవచ్చు. అసలు దివ్య ఆడింది గేమే కాదు, నడుముకు చుట్టుకోవాలి, అది మెడల చుట్టూ ఎవరు చుట్టుకోమన్నారు, బిగ్ బాస్ చెప్పాడా. మళ్ళీ సంజన మీద కొట్లాడిద్ది ఏంది, ఇంకా తనుజ కూడా అంది అట్లా కాదు నడుముకే చుట్టుకోవాలని చెప్తుంది. పెద్ద కాళ్ళమే పడిద్ది ఏంటి, బిగ్ బాస్ చెప్పాడా, రూల్స్ అయ్యి మేము ఇట్లా చేస్తాం, బిగ్ బాస్ అడిగితే మీరు చెప్పండి అప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు. ఇది కాదు కదా, సంజన డ్యూటీ సంజన చేస్తున్నప్పుడు ఒకవేళ మీకు అంత ఇష్టం, అంత సుమన్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే సుమన్ గారికే ఇవ్వాలని బిగ్ బాస్ని అడగండి. బిగ్ బాస్ని అడిగి పర్మిషన్ తీసుకొని సుమన్ గారికి వాడు వైఫ్ వస్తుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ ఇస్తాను బిగ్ బాస్ అని కళ్యాణ్ అడిగి ఇవ్వమనండి. అది వదిలేసి బిగ్ బాస్నే మీరు అడగరు, ఇప్పించరు టైం లేదు. వాళ్ళ తరఫున దివ్య అడగొచ్చు కదా, దివ్యనే అడిగి బిగ్ బాస్ ఇలా ఇప్పించవచ్చు కదా సర్వ తీసుకొని. అదేం లేకుండా గయ్యని సంజన మీద పడిపోయింది ఏంది, అసలు అక్కడ సంజనకు అవకాశం లేదు చూడండి. పాపం నిన్న స్టేజ్ మీదే ఫ్యామిలీ బాంబు వల్ల ఫ్యామిలీ లేదు సంజనకు అన్నారా, అప్పటి నుంచి వాళ్ళు గేమ్ ఆడుతుంటే కూడా పాపం సంజన అంత బాధను మనసులో పెట్టుకొని కూడా నిన్న నుంచి మొన్న నుంచి ఏడుస్తూనే ఉంది. మామూలు కంటెంట్ కాదు అసలు సంజనాది అయితే, వీళ్ళందరూ కాదు అసలు. టైం ముందు ఇవ్వాల్సింది సంజనాకి. ఎందుకంటే నాకు సార్ వెళ్ళిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది, పాపం ఏడుస్తూనే ఉంది. ఫ్యామిలీ రారు, పిల్లలు రారు, నాకు చూడాలనిపిస్తుంది, నాకు ఉండాలనిపిస్తుంది, ఏడుస్తూనే ఉంది కదా. ఆమె కూడా తల్లే కదా. ఆ టైం ఇవ్వాల్సిన ఫస్ట్ ఎవరికి, సంజనాకి కదా. సంజనాకి ఇచ్చినట్టు ఇచ్చి బాగుండేది కదా. సంజన తీసేసి సంజన కూడా అంత కంటెంట్ వస్తుంది, ఆ కెమెరాలన్నీ సంజన వైపే చూపిస్తున్నాయి. జనం అందరూ కూడా అయ్యో సంజన ఏడుస్తుందని బయట ఆడియన్స్ కానీ యూట్యూబర్స్ అందరూ కూడా పాపం అని చెప్పి పెడుతుంటే సంజనాకి ముందు టైం ఇస్తే బిగ్ బాస్ అదొక వేరే లెవెల్ ఉండేది అసలు. ఆమెకు టైం ఇవ్వకుండా ఏం లేకుండా తనుజకి టైం ఇచ్చేసారు కెప్టెన్ అని. సరే కెప్టెన్ అని అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు కెప్టెన్కి. అసలు కెప్టెన్ ఎలా అయింది తనుజ, సంజన చేస్తే అయింది. అది ఎలా అంటారా, అది వెయిట్ తీసుకొని వెళ్ళి సుమన్ పిలవగానే సంజన అనగారు వెయిట్ తీసుకొని నిఖిల్ తగిలిచ్చింది. అదే తనుజ తగిలిస్తే ఆపేదేనా, నిఖిల్ కెప్టెన్ అయ్యేవాడు, నిఖిల్ ఉండేవాడు హౌస్లో. సంజన చేయబట్టి తనుజ అక్కడ కెప్టెన్ నిలబడింది. అయితే ఒకవేళ ఇప్పుడు సంజన ఫ్యామిలీస్ వస్తానికి టైం అడుగుతున్నారు కదా,
టైం అడుగుతున్నప్పుడు ఏం చేయాలి? ముందుగానే తనుజ పేరెంట్స్ రాకముందే, వాళ్ళ సిస్టర్ రాకముందే, సంజన నీకు టైం లేదు కాబట్టి అందరినీ టైం ఒక 10-15 నిమిషాలు అడుగు అని చెప్పాలి కదా. ఏం చెప్పకుండా తనుజ అయిపోయాయి. ఒకవేళ తనుజ పేరెంట్స్ రాకముందు కనుక సంజన ఇలాగా అందరినీ టైము గ్యాదర్ చేసుకున్నట్టయితే తనుజ కూడా టైం ఇచ్చేది, ఒక 10 నిమిషాలు టైం ఇచ్చేది. ఆ లైవ్లో ఉంటుంది, నేను టైం ఇచ్చేదాన్ని అని ఇచ్చేది. అప్పుడేం లేకుండా తనుజ టైం అయిపోయింది. ఇప్పుడు ఇమ్మానుల దగ్గర టైం ఉంది కాబట్టి ఇమ్మానుల్ వాళ్ళ అమ్మకి ఇస్తాడా ఇవ్వడా, ఇమ్మానుల దగ్గర టైం లాగేసేయాలి. బిగ్ బాస్ ప్లాన్ సూపర్ అబ్బా అసలు. ఇప్పుడు అడగమంటే పాపం ఎవరిని అడుగుతుంది? దానికి కళ్యాణ్ మొత్తం ఇటానికి కూడా అడిగాడంట. నిన్న తనుజ అని కూడా అట్లా అడగమంటే తనుజ వచ్చి అడిగితే కళ్యాణ్ ఏమన్నాడు, నీకు పేరెంట్స్ అవసరం లేదంటే నాకు వద్దు అన్నాడు. ఏం మాట్లాడతాడు? అక్కడ పేరెంట్స్ ఎప్పుడెప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నారు, ఏడుస్తున్నారు. అట్లాంటిది పేరెంట్స్ వద్దని అంటాడు ఎందుకు కళ్యాణ్? సరే టైం ఇచ్చారు, ఇప్పుడు సంజనాకు అందరు గ్యాదర్ చేసి ఇచ్చారు. సంజన ఫస్ట్ ఇచ్చే టైం బాగుండేది తనుజ కంటే కూడా. తనుజకు ముఖ్యమా సంజనకు ముఖ్యమా? పసిపిల్లలు కదా వీళ్ళు. అదొకటి లెక్క. అయితే కళ్యాణ్ దగ్గరికి వస్తే అందరికి నా పేరెంట్స్ వద్దు, మీ టైం కావాలా, నా ఫ్యామిలీ పేరెంట్స్ వద్దు, నా టైం కావాలా అందరిని అడుగుతాడు. ఏంది ఎంత పగ బయట ఉండగాని హౌస్లోకి వెళ్ళినాక పేరెంట్స్ వచ్చి కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. తండ్రి కూతురు కలిసిపోయిన ఉన్నారు, తండ్రి కొడుకులు కలిసిపోయిన ఉన్నారు. హౌస్లోకి వచ్చినాక అందరూ మా అమ్మకి ఇల్లు చూపించాలి, మా నాన్నకి ఇల్లు చూపించాలి, మా సిస్టర్కి ఇల్లు చూపించాలని ఇంతమంది అనుకుంటుంటే నా ఫ్యామిలీ వద్దంటాడేంటి కళ్యాణ్? నేను తను తెచ్చి అడగానే ఇచ్చేస్తా నాకు వద్దంటాడు. బయట మంచోడు అని ఎట్లా మంచోడు అవుతాడండి మీరు? పేరెంట్స్ వస్తే పేరెంట్స్ బ్లెస్సింగ్ తీసుకుంటే అది మంచోడు అవుతాడు. నాకు ఫ్యామిలీ వద్దు పేరెంట్సే వద్దంటాడు. ఇప్పుడు కళ్యాణ్ ఇలా చేసేదానికి మాట్లాడేదానికి మొన్న మాట్లాడు కదా కళ్యాణి అంటే అప్పుడు పాపం చిన్నప్పుడు హాస్టల్లోకి రాలేదు కాబట్టి ఆ ఫీలింగ్ మనసులో ఉంది. పాపం తన బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి. రాలేదు కాబట్టి ఇప్పుడు కానీ వద్దనుకున్నాడంటే వీళ్ళ అవసరతను చూస్తున్నాడు. ఒక రకంగా అది కూడా అయ్యి ఉండొచ్చు. నాకేంది మగపిల్లాడు కదా నాదేముంది అన్నట్టు వీళ్ళ అవసరత కూడా చూస్తున్నాడేమో. లైవ్లో అంటున్నాడు సంజన గారు అలా అడుగుతున్నాడు, చాలా బాధ వేసింది అంటాడు. అక్కడ అందరూ బాధ వేసింది సంజన అడుగుతుంటే. పిల్లల కోసమే కదా తను అడుగుతుంది. ఒక రకంగా మంచోడు అనుకోవచ్చు, ఒక రకంగా కాదు. పేరెంట్స్ వస్తే అది ఒక బూస్టింగ్ ఉంటుంది. బయట ఏం జరుగుతుంది అనేది కళ్యాణ్కి చెప్తారు. కొంచెం ఆట మార్చుకోవడానికి కూడా వేరే ఒక లెవెల్ ఉంటుంది కదా. అట్లా ఎవరో కూడా వస్తే బాగుండేది. కానీ కళ్యాణ్ వాళ్ళ అమ్మ అయితే వస్తుంది. అది కొంచెం తనుజ కూడా ఉంది కదా, ఫ్యామిలీ వద్దా మూతి మీద కొడతా ఉంది కళ్యాణ్ జోయల్గా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ వద్దా అన్నాడని. అంటే కళ్యాణ్ కూడా కొంచెం పేరెంట్స్ రానివ్వాలి. రానిస్తే బయట ఏం జరుగుతుంది తనకు కూడా తెలుస్తుంది కదా, ఇంటిమేషన్ వస్తుంది కదా. ఇమ్మానుల్ దగ్గర టైం తీసుకోవడానికి అయితే బాగా ఫిక్స్ అయిపోయారు. అందరు టైం ఇచ్చారంట. ఇప్పుడు సుమన్ ఇవ్వడానికి లేదు, తనుజ లేదు, అయిపోయింది. ఇమ్ము అయితే 15 నిమిషాలు టైం ఇచ్చేసాడంట. అంటే 35 నిమిషాలు తను ఉంచుకున్నాడు. అట్లా కళ్యాణ్ చేసేది కరెక్ట్ కాదు. మీకు కరెక్ట్ అనిపిస్తుంది ఆ పేరెంట్స్ వద్దు నాకు అవసరంలోకి వద్దు అనేది కరెక్ట్ అనిపించేవాడు కామెంట్ చేయండి. వస్తేనే కదా తను బయట ఎలా ఉందనేది పేరెంట్స్ చెప్పేది. నాకు వద్దు మీకు కావాలో టైం అంటాడు. అది కరెక్ట్ అంటే మీకు కామెంట్ చేయండి నాకు. ఎపిసోడ్ సరే తనుజ వాడు సిస్టర్ గారు వచ్చారు, చాలా బాగుంది. ముందు సుమన్ వాడు వైఫ్ వచ్చింది కదా, ఆమె ఏం చెప్తుంది తెలుసా, నువ్వు బాగా ఆడుతున్నావు, మ్యారేజ్ గిఫ్ట్లో ఏదో స్వీట్స్ తెచ్చింది పెట్టింది బాగానే ఉంది. కెప్టెన్ బెడ్రూమ్లో కూర్చొని తనుజ బెడ్రూమ్లో కూర్చొని తనుజ గురించి ఏం చెప్తుంది? ముందు అన్నాడు నాకు సంజన గురించే ఫస్ట్ నుంచి డౌటు, నాకు పట్టలేదు మా ఇద్దరు కానంటే. సుమన్ వాళ్ళ వైఫ్ ఏం చెప్తుంది తెలుసా, తనుజతో జాగ్రత్తగా ఉండు, తనుజతో ఉండవాక, తనుజ హైప్లో ఉన్న వాళ్ళందరితోటి ఫ్రెండ్షిప్ చేస్తుంది, తను హైప్ అవ్వాలని అని ఒక మాట చెప్తుంది. ఇది కరెక్టా అవునా కాదా అనేది చిన్న కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు సుమన్ గారు హైప్లో ఉంటే తనుజ అంట సుమన్తో ఫ్రెండ్షిప్ చేసి తను హైప్ అవుతుందంట. ఇది జోకేనా లేకపోతే నిజమేనా? చిన్న కామెంట్ అయితే చేయండి, బాగా నవ్వుకోండి. ఆడందే తనుజ ఎప్పుడు ఓటింగ్ వచ్చినా ఫస్ట్ పొజిషన్లో ముందుకు పోతుంది. సుమన్ అయితే 2వ 3లోనే ఉంటున్నాడు. సుమన్ హైప్లో ఉన్నాడా? వాడు భార్య చెప్పుద్ది వచ్చి. సరే అంటే వాళ్ళ హస్బెండ్ హైప్లో ఉండాలని కోరుకోవటం ఎవరైనా తప్పులేదులే. చిన్న కామెంట్ అయితే చేయండి నాకు. నెక్స్ట్ తనుజ వాడు సిస్టర్ వచ్చింది, బాగా మాట్లాడింది. మెయిన్ ఏం చెప్పింది, నువ్వు ఏడవద్దు, ఏడవటం వల్ల అమ్మని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇదే పాయింట్ ఎవరు ఏడ్చినా సంజన ఇదే చెప్తుంది, మీరు ఇక్కడ ఏడుస్తున్నారు, ఏడవద్దు, ఇంటికాడ పేరెంట్స్ బాధపడతారు, పేరెంట్స్ ఏడుస్తారు, మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారు, వాళ్ళని బాధ పెట్టద్దు మీరు
అని సంజన ఎప్పుడు ఎవరికైనా ఇదే మాట చెప్తుంది. అట్లాగే ఇప్పుడు కూడా వాళ్ళ చెల్లెలు తనుజ వాళ్ళ చెల్లెలు వచ్చి నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడ్చావంటే అక్కడ అమ్మని మేము ఆపలేకపోతున్నాము, తెగ ఏడ్చేస్తుంది, 2 రోజులు ఏడుస్తుంది. పైగా మొన్న అక్క నైట్ 2 గంటలకు ఫోన్ చేసింది వచ్చి, అప్పుడు అక్క ఏడుస్తుంది, అమ్మ ఏడుస్తుంది, నా పెళ్ళని చూసుకునేదా, నేను ఏడ్చేదా, వీళ్ళని చూసేదా, నువ్వు ఏడవద్దు, బాగా ఆడుతున్నావు, ఇలాగే ఆడు అని చాలా బాగా చెప్పింది. ఎందుకంటే వచ్చినప్పుడు మైనస్లు చెప్పాలి. అక్కడికి వచ్చినప్పుడు నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు సూపర్గా ఆడుతున్నావు కాదు, నువ్వు ఈ మైనస్లో ఉన్నావు, ఇది సరి చేసుకో, బయట ఇలా ఉంది, ఇది చెప్పాలి అక్కడ. తనుజ కూడా ఇంకొక తప్పు చేసింది, నామినేషన్లో రీతుని సేవ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అది తన తప్పులు అయితే అందరు చేస్తే సేవ్ చేయడం ఏంటి? పేరెంట్స్ హౌస్లోకి రావాలి, వస్తేనే ఎవరు ఏం చెప్తారు, ఎవరి గురించి చెప్తారు, ఎవరితో కలవద్దంటారు, అవన్నీ కూడా తెలుస్తాయి. ఈరోజు డెమాన్ వాళ్ళ అమ్మ వస్తుంది, ఏం చెప్పుద్దు చూడాలి, రీతుతో కలిసి ఉండమంటదా? ప్రోమోలు అయితే రీతుకి అన్నం పెడుతుంది, లడ్లు పెడుతుంది, మా రీతుతో కలిసి ఉండమంటదా, వద్దానంటదా? అది చూడాలి. నెక్స్ట్ సంజన వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇది 10% అని చెప్తున్నాడు ప్రోమోలో, అది కూడా మనం చూడాల్సిందే. ఎపిసోడ్ అయితే నాకు కొంచెం సంజన గురించి బాధేసింది. తను మిగతా వాళ్ళ గురించి అంటే సంజన గురించి అంత కంటెంట్ ఇస్తున్న సంజనాని ఏడిపిస్తున్నారే తప్పితే తనకి టైం ముందు ఇస్తే బాగుండేది నా ఒపీనియన్. మీరేమంటే చిన్న కామెంట్ చేయండి. మరి అంతా చూసి సంజన వల్లే కొంచెం నిఖిల్కి ఆ బరువు పెట్టడం వల్ల సంజన వల్లే కదా తనుజ కెప్టెన్ అయింది, లేదా నిఖిల్ ఉండేవాడు కదా అక్కడ. ఆడలేదు అంటలేదు, ఆ వెయిట్ నిఖిల్కి పెట్టింది కదా. అది చిన్న మీరు ఆలోచన చేయండి, చిన్న కామెంట్ చేయండి.